ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ యూపీపీఎఫ్ నాతోటి సేవకులకు ప్రార్థన యోధులైన మీ అందరికీ, అలాగే డాక్టర్ వీరంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాతో ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభం తెలియజేస్తూ ఉన్నాను. 2010 ఫిబ్రవరి 18వ తారీఖున దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, భారం, బాధ్యత దేశ రక్షణ కొరకు ప్రార్థించాలని ఆశను బట్టి నాతో పాటు రక్షించబడి సేవలో ఉన్న కొంతమంది సేవకులతో నా ఆలోచన పంచుకున్నప్పుడు వారు నాతో పాటు ఏకీభవించారు. 2010 ఫిబ్రవరి 18వ తారీఖు పీగన్నవరం మండలం కేముంజువరం మా ఇంట ఈ ప్రార్థన ఉద్యమాన్ని ప్రారంభించి ఇప్పటికీ 15 సంవత్సరాలుగా 51 మండలాల్లో కొనసాగించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత 12 సంవత్సరాలు పైబడి మనం జరిగిస్తున్న సేవకుల సదస్సును బట్టి కూడా ప్రభుకు మహిమ. ఈ సంవత్సరం కూడా రావులపాలెం పారా సెంటర్లో ఫిబ్రవరి 18, 19 తారీఖుల్లో జరపడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. కనుక యథావిధిగా నాతోటి సేవకులైన మీరందరూ మన 36వ దైవ సేవకుల సదస్సులో పాలిభాగస్తులై ఆత్మలో ఆనందించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పటి నుంచే ప్రార్థించండి, సిద్ధపడండి, రండి, నాతో కలిసి ఆ సదస్సులో పాల్గొని ఎన్నో విషయాలు నేర్చుకుందాం. వాక్యం అందించడానికి మన ప్రియులు జిల్లా ఫెలోషిప్ నాయకులు, అధినేత బిషప్ డాక్టర్ జాను డేనియల్ పాల్ గారు మండపేట నుండి, అలాగే మన ప్రియులు డాక్టర్ ఏఆర్ పాల్సన్ అన్నయ్య, అలాగే డాక్టర్ భరత్ కుమార్ గారు సోదరులు, మరికొంతమంది సేవకులతో ఈ సదస్సు జరపడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థించండి, పాల్గొనండి, కలిసి ప్రభువులు ఆనందించండి. దేశక్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు మీకు అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. డిసెంబర్ 6వ తారీఖున నాకు సంభవించిన విపత్తులో జిల్లా వ్యాప్తంగా మన 51 మండలాల్లో ఉన్న ప్రార్థన టీములు, కోఆర్డినేటర్స్, సంఘాలు, నా ఆత్మీయ పిల్లలు, నా కుటుంబం ప్రార్థించారు కన్నీటితో. దేవుడు ప్రార్థన ఆలకించి నాకు జీవాన్ని పోశాడు. తల్లిదండ్రులు ఇచ్చిన జీవం వేరు, ఇప్పుడు దేవుడే స్వతహాగా కల్పించుకుని ఇచ్చిన జీవం వేరు. ఈ జీవం కంటే కృప ఉత్తమమైంది. ఆయన కృపను బట్టి బ్రతుకున్న నేను మీతో కలిసి 2 రోజులు ఆత్మలో ఆనందించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించండి. ఫిబ్రవరి 18, 19 మంగళ, బుధ 2 రోజులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు 2 సెషన్లో కార్యక్రమాల్లో పాల్గొందాం. నాతో పాటు ఏకీభవించిన 7 ప్రార్థన యోధులు, వ్యవస్థాపక సహకారులైన వారు కూడా వారు అనుభవాలు పంచుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ దీవించి యూపీఎఫ్ 36వ సదస్సు అద్భుతంగా జరిగించును గాక. ఆమెన్.